హాయ్ అండి. ఈరోజు ఇరుముక్కల అష్టలక్ష్మి గోశాలలో గోమాత పార్వతి అనే గోమాత శివక్యం పొందినది. 20 సంవత్సరాలుగా గోమాత గత 20 సంవత్సరాలుగా అనేక భక్తులకు అనుగ్రహం ప్రసాదించింది. అనేక గోమాత జన్మనిచ్చింది. అసలు చూడండి, 20 సంవత్సరాల నుంచి గోమాత ఉంది. మళ్ళీ అలాగే స్వామివారికి తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి అభిషేకానికి పాలు ఇచ్చే గోవుల అంత్యక్రియలు ఎలా చేశారో అందరూ చూడండి. అసలు చూడగానే చాలా బాధ అనిపించిందండి. అసలు చూడండి, 20 సంవత్సరాలుగా ఉండి తిరుమలలో వెంకటేశ్వర స్వామికి అభిషేకానికి ఉండి అసలు చూడండి ఎంత బాధాకరమైన విషయము. నాకైతే చాలా బాధ అనిపించింది ఫ్రెండ్స్. అసలు చూడండి ఎంత పద్ధతిగా ఎంత ఇదిగా చేస్తున్నారో అంత్యక్రియలు. చూడగానే చాలా బాధ అనిపించింది. ఇది మన సనాతన హిందూ సంస్కృతి. ప్రపంచంలో ఇలాంటి సంస్కృతి లేదండి. అసలు చూడండి ఎంత పూజ ఎలా చేస్తున్నారో పంతులు గారు చేసి మెల్లింగా దింపుతారండి. పార్వతి గోమాత శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అసలు చూడండి ఎంత జాగ్రత్తగా కిందకి దింపి ఎంత జాగ్రత్తగా చేస్తున్నారో. సంప్రదాయంగా అన్నీ చేస్తున్నారండి. అన్ని సంవత్సరాలు ఉండి చాలా బాధాకరమైన విషయం అండి. పార్వతీ గోదేవ మాతకి జై. అది చూడండి అందుకని నేను ఎక్కువ కూడా చూడగలను, చాలా బాధ అనిపించింది. అందుకని నేను ఎక్కువ కూడా వాయిస్ ఇవ్వట్లేదండి. ఏదో నాకు తెలిసింది నేను చెప్తున్నాను. 20 సంవత్సరాలుగా గోమాత గత 20 సంవత్సరాలుగా అనేక భక్తులకు కూడా అనుగ్రహించిందంటండి. అలాగే వెంకటేశ్వర స్వామికి అభిషేకానికి 20 సంవత్సరాలుగా పాలు అభిషేకం గోమాత ఇచ్చిందంటండి. అసలు చాలా బాధాకరమైన విషయం. ఎంత సంప్రదాయంగా తీసుకెళ్ళి ఎలా పాత పెడుతున్నారో చూడండి. జాగ్రత్తగా గోమాత ఆత్మశాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అసలు ఎంత ఇదిగా చక్కగా పూజ చేసి గోమాతని మెల్లింగా దించి ఎలా చేస్తున్నారో చూడండి. చూడగానే చాలా బాధ అనిపించింది. చూడండి, శ్రీ అని రాసి ఎంత ఇదిగా చేస్తున్నారు.
నాకు చూడగానే చాలా బాధ అనిపించింది వీడియో. మన యూట్యూబ్ ఫ్యామిలీ అందరూ చూస్తారని చెప్పి నేను ఈ వీడియో పెడుతున్నానండి. పెట్టకూడదు అనుకున్నా, కానీ మన వాళ్ళందరూ యూట్యూబ్ ఫ్యామిలీ మొత్తం చూస్తారని పెట్టానండి నేను. ఎంత పద్ధతిగా చేస్తున్నారో చూడండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి. లాంగ్ వీడియో, షార్ట్ వీడియోస్ అన్నీ వస్తాయండి. ఈరోజు ఇరుముక్కల అష్టలక్ష్మి గోశాలలో గోమాతలో పార్వతి అనే గోమాత శివక్యం పొందినది. 20 సంవత్సరాలుగా గోమాత గత 20 సంవత్సరాలుగా అనేక భక్తులకు అనుగ్రహం ప్రసాదించిందండి. అనేక గోమాతలకు జన్మనిచ్చిందండి. అలాగే తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి అభిషేకానికి పాలు ఇచ్చి గోవుల అంత్యక్రియలు ఎలా చేస్తారో అందరూ చూడండి. ఇది మన సనాతన హిందూ సంస్కృతి. ప్రపంచంలో ఇలాంటి సంస్కృతి లేదు. హిందూ సనాతన సంస్కృతి. వందనం. గోమాతకి జై. అసలు చాలా బాధాకర విషయం అండి. చూడండి మొత్తం వీడియో నుండి. ఇక నేను నాకు చాలా బాధ అనిపించింది చూడగానే. అందుకని ఇక నేను ఎక్కువ మాట్లాడుకుంటే చివరిలో నేను ఒక 2 నిమిషాలు సైలెంట్లోనే పెట్టేసి ఉంచేస్తున్నానండి. చూడండి మొత్తం. మర్చిపోవద్దు, అందరికీ షేర్ చేయండి. ఇలాంటి చూసే అదృష్టం మళ్ళీ రాదు. అసలు చూడండి, ఆ గోమాత మళ్ళీ ఇక మనకి కనబడదు. ఎంత పద్ధతిగా తీసుకెళ్తున్నారో. పంతులు గారు కూడా ఎంత చక్కగా కింద పూజ చేసి మెల్లింగా పార్వతీ గోమాతను దింపుతున్నారండి. దింపి అంత్యక్రియలు చేశారో అందరూ చూడండి.